మోడీ తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? రేవంత్ రెడ్డి అది ఇస్తారు ఇది ఇస్తారు అన్నారు. ఏదైనా అంటే ఫ్రీ బస్ అన్నారు కానీ అది చాలా మందికి ఇబ్బందిగా కూడా ఉంది. సో మోదీ వస్తే డెవలప్మెంట్ ఉంటుంది తెలంగాణలో నమ్మకం. మోడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హూ లుక్స్ అట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అందరినీ మన ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. మేరా దేశ్ మేరా పరివార్ అంటారు. ఎంత డబ్బులు ఉన్నా అంత ఉన్నా he doesn't have the proudness, like he is proud of India, he lives for India, he does everything for India. సో డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం 60 years కాంగ్రెస్ ఉన్న అంత డెవలప్మెంట్ రాలేదు. 11 years మోదీ గవర్నమెంట్ కి ఎంత డెవలప్మెంట్ వచ్చింది చాలా మంది చూస్తున్నారు. హిందువుల గురించి ఏం చెప్తారు? హిందూ వాళ్ళు అందరూ లైక్ ఇఫ్ ఎవ్రీవన్ కమ్స్ యునైటెడ్ యాజ్ హిందూస్ ఇట్స్ గోనా బి అ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు మనం చూసినాం వెస్ట్ బెంగాల్ లో ఏమైంది, రేప్ కేసెస్ అయినా వాళ్ళు ఏమన్నారంటే గర్ల్స్ బయటికి రావద్దు అన్నారు కానీ సేఫ్టీ ఇస్తామని మాత్రం అనలేదు. సో ఇప్పుడు మోదీ వస్తే చాలా చేంజ్ వస్తుందని, హిందూస్ ఒక లైక్ యూనిటీ వస్తే చాలా బెటర్ ఉంటుందని. సెక్యులరిజం మంచిదే కానీ మన ధర్మం ఫస్ట్ ఉండాలి. మనం ధర్మం తర్వాత ఏమైనా చూసుకోండి. ఇప్పుడు సెక్యులర్ అని మనం అనుకుంటాం, హిందూసే మోస్ట్లీ సెక్యులర్ హిందూసే ఉంటారు. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఏ రిలీజియన్ అయినా వాళ్ళు ఫస్ట్ రిలీజియన్ అంటారు కానీ హిందూస్ మాత్రమే సెక్యులర్ అంటారు. అది అనడం తప్పు. అంటే వాళ్ళందరూ రిలీజియన్ ఫస్ట్ అన్నప్పుడు మనం కూడా రిలీజియన్ ఫస్ట్ అనుకోవాలి కదా. హిందూ టెంపుల్స్ మీద చాలా వరకు దాడులు జరుగుతున్నాయి, ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు అది మనం చూసినాం, అయోధ్య అనే 500 years పట్టింది. సో అట్లా ఇంకా చాలా హిందూ టెంపుల్స్ ని దే బ్రేకింగ్ దెమ్ అండ్ ట్రైయింగ్ టు బిల్డ్ స్కూల్స్ అండ్ ఆల్ మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ అండ్ ఆల్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తే అది అవ్వదు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు మాస్క్స్ అయినా చర్చెస్ అయినా ఏం పలగొట్టారు కానీ వీళ్ళందరూ ఏదే హిందూ టెంపుల్స్ ని ఎందుకు బ్రేక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకే బీజేపీ గవర్నమెంట్ వస్తే అందరికి మంచిది. మోదీ ప్రతి ఒక్క రిలీజియన్ ని రెస్పెక్ట్ ఇస్తారు మోదీ గారు, అదే వేరే పార్టీ వాళ్ళు ఇవ్వరు. నెక్స్ట్ పిఎం రాహుల్ గాంధీ అని అంటున్నారు, అసలే అవ్వదు కానీ లేదు, మోదీనే వస్తారు. దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసినాం 60 years కాంగ్రెస్ ఉంది రూలింగ్ లో. ఏం చేశారు వాళ్ళు? అసలు ఏం చేయాలి? వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మనకి ఆపోజిట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ మన ఇండియన్స్ కి మాత్రం డెవలప్మెంట్ సపోర్ట్ ఏమి ఉండదు వాళ్ళ సైడ్ నుంచి. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందనంటే ఏం చెప్తారు? అర్థం కాలేదు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందా అని అంటే అభివృద్ధి దిశలో నడిచిందా? ఇంగ్లీష్ లో చెప్తారు, తెలుగు అంత పర్ఫెక్ట్ రాదు. మోడీ నేతృత్వంలో దేశంలో అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? అభివృద్ధి డెవలప్మెంట్ జరిగిందా అంటే చాలా జరిగింది కదా. మనం చూస్తున్నాం 60 years కాంగ్రెస్ ఉన్నా వాళ్ళు ఏం చేయలేదు. 11 years గవర్నమెంట్ మనకి ఎంత డెవలప్మెంట్, రోడ్స్ అయినా ఏదైనా ఎంత డెవలప్మెంట్ వచ్చేది మనం చూస్తూనే ఉన్నాం కదా. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నాడు. ఏ ముఖం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు ముందుగా భయం అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరు మీద తెలంగాణలో అధికారం వచ్చి ఎవరికి కూడా ఏం చేయలేదు. ఇవాళ మోడీ గారు ఈ దేశంలో స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవాళ 10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇవాళ ప్రధానమంత్రి సుకన్య యోజన కావచ్చు, అన్ని స్కీమ్స్ కూడా ఇవాళ పల్లె నుంచి పట్నం వరకు ఇచ్చినటువంటివి ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్కీమ్లే ఇవాళ తెలంగాణలో కొంచెమో గొప్పనో పని నడుస్తుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు మరి కడుపు ఉబ్బరం అయిపోయింది. కాంగ్రెస్ బట్టెబాజీ మాటలు మాట్లాడుతుంది కాబట్టి కాంగ్రెస్ కు తెలంగాణలో స్థానం లేదు. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇవాళ ఆయన రాకను ఆస్వాదిస్తున్నారు. ఆయన రాకలో ఈ రోజు అందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారు.